వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 24 బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఎన్ అనే శత్రువు మీ జీవితంలో రేపటి రోజున ఎలా చేశాడు, అంటే ఏం చేయబోతున్నాడు, మీ ఎదుగుదలకి ఎక్కడ అడ్డుపడ్డాడు, మీ నిర్ణయాలను ఎక్కడ తప్పుద్రోవ పట్టించారు, మీ మీద అపోహాలు ఎలా సృష్టించాడు, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా మీకు అర్థమవుతాయి. ఇది భయపడే సమయం కాదండి, ఇది దైవం మీకు ఇచ్చినటువంటి ఒక రక్షణ కాలం. శత్రువు భయపడడం అంటే మీకు రక్షణ మొదలవ్వడం, మీ కన్నులు తెరుచుకునే సమయం. ఇది మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలన్నమాట, ఎందుకంటే చివరి మాట మీకోసమే ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీకు జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి, ఆరోగ్యం పట్ల, ప్రయాణం పట్ల రేపటి రోజున ఎలా ఉండబోతుంది, కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే అదృష్ట సంఖ్య, రేపటి రోజున మీకు ఏంటి, ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలం అనేటువంటి పూర్తి అంశాన్ని గురించి కూడా తెలియపరుస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున సహజంగా అందరినీ నమ్మే స్వభావం అండి. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా తమ మనసులో ఉన్నది ఎప్పుడు కూడా బయటకు చెప్పేస్తారనమాట. అంటే ఎవరి పట్లైనా ఎక్కువ అనుమానం పెట్టుకోరు. ఈ గుణమే కొన్నిసార్లు శత్రువులకు అవకాశం ఇస్తుంది. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు. మీ మాటలు వింటూ, మీ పనులపై ఆసక్తి చూపుతూ, మీ విజయానికి అభినందనలు తెలుపుతూ, మీ బాధల్ని వింటూ ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఆ వ్యక్తి లోపల దాగి ఉన్నటువంటి భావాలు మీరు ఊహించనివి కావన్నమాట. రేపటి రోజున దాగి ఉన్నటువంటి శత్రుశక్తి మెల్లగా బయటపడడం మొదలవుతుందండి. ముఖ్యంగా పేరు మొదటి అక్షరం ఎన్ ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో కీలకంగా కనిపిస్తారు. ఈ వ్యక్తి మీ ఎదుగుదలని లోపల నుంచి గమనిస్తూ, మీ విజయాన్ని చూసి అసూయపడుతూ, మీరు ఎదిగిపోతుంటే తట్టుకోలేక మీరు పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అది స్పష్టంగా బయటపడలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి రేపటి రోజున శత్రువు మీకు నేరుగా హాని చెయ్యరు. కొన్ని సంకేతాల ద్వారా, ఇతరుల ద్వారా మీకు ప్రతికూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తారనమాట. మీరు చేసే పనిని తప్పుద్రోవ పట్టిస్తారు. మీరు ఎదిగే సమయంలో మిమ్మల్ని వెనక్కి లాగానే చూస్తారు. వారి ప్రవర్తన మీకు అర్థమయ్యేలా జరుగుతుంది. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలన్నమాట. ప్రతి మాటకు స్పందించకూడదండి. ప్రతి అనుమానాన్ని బయట పెట్టకూడదు. శత్రువు బయటపడుతున్నాడంటే దైవం మీకు రక్షణ కూడా కల్పిస్తుందని అర్థం అన్నమాట. మీరు నిశ్శబ్దంగా గమనిస్తే శత్రువు చేసే చిన్న చిన్న తప్పులే వారి నిజస్వరూపాన్ని మీకు చూపిస్తాయన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎదుగుతున్నప్పుడు వారు ఎదుగుదల చాలామందికి ఇష్టం ఉండదండి. ముఖ్యంగా మీతో సమానంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తుల్లో అసూయ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎన్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ ముఖం మీద పొగిడి ఉండవచ్చు. మీ సమస్యలను వింటూ సహాయానుభూతి పొంది ఉండవచ్చు. కానీ సహానుభూతి నిజమైనది కాదండి. ఆ వ్యక్తి లోపల మీపై అసూయ పెరిగింది. మీరు సాధించిన ప్రతి విజయం వారికి మంటగా మారింది. కాబట్టి మీరు పొందిన గౌరవం వారికి నిద్ర లేకుండా చేసింది. అందుకే వారు పైకి నవ్వుతూ లోపల మీపై ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చారనమాట. ఈ ద్వేషం ఒక్కసారిగా బయటపడదండి. అది మాటల్లో చిన్న వ్యంగ్యంగా, అంటే ఇతరుల ముందు మీపై తక్కువగా మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారనమాట. మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించబోతున్నారు. కాబట్టి వారి పని అంత గొప్పగా అయితే లేదు. వారు లాభం కోసమే చూస్తున్నారు. వారి మాటలు మీకు తెలియకుండా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ మాటను మొదట పెద్దగా ప్రభావం చూపించకపోయినా కానీ మెల్లగా వాతావరణాన్ని మార్చే అవకాశం అయితే రేపటి రోజున మీకు ఉండబోతుంది. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, నమ్మకం పెట్టుకొని మోసపోకండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో పెద్ద ప్రమాదం ఏమిటంటే తప్పు సమాచారం. మీరు ఎవరో చెప్పిన మాటలను నమ్మి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ మాట చెప్పే వ్యక్తి ఎన్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి అయి ఉండే అవకాశం ఎక్కువ. ఈ వ్యక్తి మీకు మంచి చేస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వాస్తవానికి మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించడానికే వారి ఉద్దేశం. ఈ తప్పు సమాచారం మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపార ఒప్పందానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సమస్యకు సంబంధించింది కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చే విధంగా ఆ సమాచారం ఉండవచ్చు. మీరు ఆ సమాచారాన్ని నమ్మితే మీరు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ సమాచారం వచ్చినా వెంటనే నమ్మకూడదండి. 2 సార్లు, 1-2 సార్లు ఆలోచించాలి. ఇంకొకరి దగ్గర ధృవీకరించాలి. ముఖ్యంగా సమాచారం వల్ల మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆగిపోవడం చాలా మంచిది. శత్రువులు తొందరపడాలని కోరుకుంటారు. మీరు నిదానంగా ఆలోచిస్తే వారి ప్రయత్నం విఫలమవుతుంది. రేపటి రోజున మీ బుద్ధి, మీ వివేచన శక్తి చాలా ముఖ్యమైనది. మీరు
భావోద్వేగానికి లోనైతే శత్రువు గెలుస్తాడు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు గెలుస్తారు. దైవం మీకు హెచ్చరికల రూపంలో సంకేతాలనేది ఇస్తుందన్నమాట. వాటిని గమనించాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి కుటుంబానికి, సన్నిహితులకు చాలా విలువనిస్తారండి. వారి అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు. అలాగే రేపటి రోజున ఎన్ అనేటువంటి వ్యక్తికి భరించలేనటువంటి విషయం మీకు తప్పకుండా వారి ద్వారా బయటపడుతుందన్నమాట. అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు రేపటి రోజున హింసించాలి, బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తగు జాగ్రత్తలు పాటించండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి కాషాయం రంగండి. అలాగే ఆకుపచ్చ కలర్ అనమాట. కలిసి వచ్చే సంఖ్య 1, 7 అండి. రేపటి రోజున పడమర అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం అసలు రేపటి రోజున మీకు శ్రేయస్కరం కాదు. తూర్పు, ఉత్తర దిక్కు ప్రయాణం మీకు రేపటి రోజున కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా మీ మీద తప్పు ఆరోపణలు చేయడం, మీ పని విలువ తగ్గించే ప్రయత్నం చేయడం, మీ విజయాన్ని చిన్న చూపు చూసే మాటలు మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు తక్కువగా, మీ పనితనం ఎక్కువగా ఉండాలి. మీరు ఏం చేసినా అది శాంతంగా, స్పష్టంగా కనపడాలన్నమాట. అంటే మనం భావోద్వేగానికి లోనైతే శత్రువు అయితే గెలుస్తారండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే వారి అసూయ వారిని బహిర్గతం చేస్తుందన్నమాట. కొంతమంది ఏంటంటే శత్రుత్వం వెంటనే బయటపడిన వెంటనే వారిని ఇంకా ఏదేదో అనరాని మాటలు అంటూ ఉంటారనమాట. వారు చేసే తప్పులు కూడా ఇంకా మనకు అసలు బయటపడేలాగా చేసుకోరు. కాబట్టి మనం నిదానంగా ఉండి ప్రశాంతంగా ఉండి వారిని అందరినీ కూడా గమనించాలండి. వారి శత్రుత్వం తప్పకుండా బయట పెట్టాలన్నమాట. అలాగే మీరు ఒక హెచ్చరిక లాంటి రోజు రేపటి రోజున జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క డిసెంబర్ 24 మీ మనస్సులో ఒక అనుమానం పుడుతుంది. అది ఎందుకు, ఎలా జరుగుతుంది, ఈ మాటల్లో ఏదో తేడా ఉంది, ఈ వ్యక్తి ఉద్దేశం సరిగా లేదు అనే భావన మీలో మొదలవుతుందన్నమాట. ఈ అనుమానం యాదృచ్ఛికమైతే కాదు, దైవం మీకిచ్చే సంకేతం. ఈ రోజున ఎన్ వ్యక్తి చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, వారి ప్రవర్తన మరోలా ఉంటుంది. మీరు గమనిస్తే వారి మాటల్లో వ్యతిరేకత తప్పకుండా స్పష్టంగా మీకు కనిపిస్తుందన్నమాట. మీ ముందు ఒకలా మాట్లాడి మీ వెనకాల మరొకలా ప్రవర్తించే లక్షణం బయటపడుతుంది. చాలామంది ఈ దశలో తమ అనుమానాన్ని పట్టించుకోరు. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు తమ అంతరాత్మ మాట వినాలి. మీకు వచ్చిన అనుమానం నిజమే, మీరు దాన్ని విస్మరిస్తే తర్వాత కాలంలో అదే అనుమానం మీకు పెద్ద సమస్యగా కూడా మారుతుందండి. ఈ రోజున మీరు ఎవరి మాటనైతే పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదన్నమాట. ఇంకా మీరు ఒక నిర్ణయాన్ని ఆపివేయడం, ఒక మాట చెప్పకుండా ఉండడం, ఒక పని వాయిదా వేయడం వల్ల పెద్ద నష్టం తప్పుతుంది. ఈరోజు మీరు జరిగిన విషయాలను కలిపి చూస్తారు. అప్పుడే మీకు మొత్తంగా చిత్రం అర్థమవుతుందన్నమాట. ఎవరు మీ పక్షంలో ఉన్నారు, ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అన్న స్పష్టత వస్తుందన్నమాట. ఈరోజు మీకు రక్షణ రోజు. మీరు శాంతంగా ఉంటే ఎవరు మిమ్మల్ని నష్టపెట్టలేరండి. దైవం మీ వెన్నంటే ఉంది. శత్రువు ప్రయత్నాలు విఫలం అవుతాయన్నమాట. రేపటి రోజున ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ 24వ తేదీ నుండి ఎన్ అనే శత్రువు మీ ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది నేరుగా కాకపోవచ్చు, పరోక్షంగా కూడా జరుగుతుంది. ఒక సలహా రూపంలో, ఒక సమాచారం రూపంలో, ఒక భయాన్ని చూపించే మాటల రూపంలో జరుగుతుందన్నమాట. ఈ వ్యక్తి మీకు డబ్బు పెట్టుబడి విషయంలో తప్పుదారి చూపించవచ్చు. మీకు వచ్చే లాభాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. అది ప్రమాదం, ఇప్పుడు చెయ్యొద్దు, అది నష్టం తెస్తుంది అటువంటి మాటలతో మీ నిర్ణయాన్ని మార్చాలని చూస్తారన్నమాట. వారి ఉద్దేశం మీకు తప్పకుండా మేలు చేయడం అయితే కాదు, మీ ఎదుగుదలను ఆపడమే వారి ఉద్దేశం. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట వినకండి, స్వయంగా ఆలోచించాలి. ఒకరిపై మనము నమ్మకాన్ని పెట్టుకోకూడదు. నమ్మకమైన వ్యక్తితో మాత్రమే చర్చించాలి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ఆర్థిక స్థిరత్వం మీకు రావాల్సిందే, దాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి తొందరపడి తప్పు చేస్తే మీరే నష్టపోతారు. కాబట్టి రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తనైతే వహించాలన్నమాట. అలాగే అతి కోపం, అతి ఆవేశం ఎప్పటికీ కూడా పనికిరాదు. ఆరోగ్యం పట్ల రేపటి రోజున ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు అయితే వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దగా అయ్యే ప్రమాదం ఉంది. చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెద్దగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎప్పటికైనా జాగ్రత్త వహించాలి. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటూ ఉండండి. శారీరక విశ్రాంతితో పాటు మానసిక విశ్రాంతి, అంటే మనసును కూడా విశ్రాంతిగా చేసుకోవాలన్నమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. రేపటి రోజున మీకు కలిసి వచ్చే అంటే సంఖ్య తెలుసుకున్నారు కదా. 1, 9, 7 కూడా. అలాగే కలిసి వచ్చే రంగు కాషాయం, ఆకుపచ్చ.
ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా హనుమంతుల గుడికి వెళ్ళండి, లేకుంటే శివారాధన చేసుకోండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.